హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ మంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తున్నారా? ఎందుకంటే మా వారి కొలీగ్స్ అంటే ఇప్పుడు కొలీగ్స్ కాదు, ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయినారు అనమాట. అందరు రిలేషన్స్ అయిపోయినాము. అప్పుడైతే కొలీగ్స్ ఒకరికొకరు వాళ్ళే ఫ్రెండ్స్ ఉండే. ఇప్పుడు అందరం మేము లేడీస్ కూడా ఫ్రెండ్స్ అయిపోయినాము అనమాట. ఇంకా అందుకే అక్క బావ వాళ్ళు మమ్మల్ని అయితే భోజనానికి లంచ్కి ఇన్వైట్ చేసి ఉండే. ఇంక అందుకే వెళ్తున్నాము. చెల్లి వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ మా మరిది అక్కడే ఉన్నారు. కళ్ళు తీసుకొచ్చారంట. కళ్ళు ఇంకా చికెన్ అవి ఇవన్నీ తీసుకొస్తున్నారు. అందుకే మా మరిది వెళ్ళిపోయినారు. చెల్లెని తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా వాళ్ళు వెనుక కూర్చున్నారు. ఇంకా సరిపోతుందా అని అడుగుతున్నా నేను. యాక్చువల్గా వాయిస్ ఓవర్ పెడదాం అనుకున్నా కానీ ఎందుకు వాయిస్ ఓవర్ తీసేసి మళ్ళీ మీకు ఇంకా ఇందులో అయితే ఇంకా డీటెయిల్గా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. కాజిపేటలో ఉంటారు వదిన వాళ్ళు, అక్క వాళ్ళు. అక్కడికైతే రీచ్ అయిపోయినాం. ఫస్ట్ మేము ఒకసారి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ రూట్ నుంచి వెళ్ళినాము. కానీ ఇది వేరే రూట్. చెల్లె అదే దిగగానే ఉంటుంది, అక్క మనం వచ్చినప్పుడు ఆ రూట్ నుంచి వచ్చినాము, ఇప్పుడు ఈ రూట్ ఉంది అని చెప్పేసి అక్క వాళ్ళు అదే సరి కట్టుకుంది కదా, ఆ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. మేము ఆల్రెడీ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళి ఒకసారి నైట్ వచ్చినప్పుడు ఈ అక్క వాళ్ళ ఇంటికే ఉండి తిని వచ్చినాం అనమాట. మేము అక్కతో అంటున్నాం, అక్క మేము ఈ రూట్ వేరే ఉంది అని అంటున్నాం. వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు. అక్క వాళ్ళది యాక్చువల్గా హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. మాటలో పడి మర్చిపోయినా. మీకు చూపిద్దాం అనుకున్నా. మంచిగా అక్క అంతా హోమ్ని అయితే బాగా డెకరేట్ చేసి పెట్టుకుంది. మంచిగా అనిపించింది నాకైతే. ఇల్లు మొత్తం మస్తు సెట్ చేసి పెట్టిండ్రు. హాల్లో కానీ ఇంకా బెడ్రూమ్స్లో కానీ అంతా, కిచెన్ కానీ. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వచ్చి కూర్చున్నాం చూడండి. పిల్లలు ఫస్ట్ మాట్లాడాలి అని అంటే ఎక్కడ సిగ్గుపడుతున్నారు ఒకరికొకరు. ఏంటిది హనే చెప్పు. ఫ్రెండ్స్, మా మమ్మీ మాటల వాడు మర్చిపోలేదు. కళ్ళు తాగి మత్తల వాడు మర్చిపోయింది. ఏం మర్చిపోయినా? అంతా వద్దని చెప్తున్నావు. నేనట కళ్ళు తాగి మర్చిపోయినా. గ్లాసులు తాగిన ఒకటి అరండా. ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారు బెటర్. నేను ఒకటే గ్లాస్ తాగిన, ఒక గ్లాస్ కూడా కాదు, హాఫ్ కంటే కొంచెం. ఇక్కడైతే ఏంటిది అని అంటే ఫస్ట్ అందరం కలిస్తే చికెన్ బిర్యానీ అని గుర్తొస్తుంది, మిగతా తప్ప అది వేరేది ఏది గుర్తు రాదు. ఏమైపోయిందని అంటే లాస్ట్ టైం ఒకసారి అక్క వాళ్ళ ఇంట్లో, వదిన అన్నయ్య వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు మస్తు కారం చేసేసినాము. తిన్నా కొద్దీ పళ్ళల్లో నుంచి జుయ్యమని అట్లా గుంజడం అనమాట. అంత కారం అయిపోయింది. వదిన వాళ్ళ కారం చూస్తేనేమో తెల్లగా ఉంది కానీ తింటేనేమో ఫుల్ కారం ఉంది. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాము. చెల్లె వంటలు బాగా చేస్తుంది. ఆ మధ్యలో ఛానల్ కూడా పెట్టుండే, ఈ మధ్య వీలు కావట్లేదట, పెట్టట్లేదు. చికెన్ బిర్యానీ అయితే చేసేస్తుంది. 4 kgs చికెన్, 4 kgs రైస్. అందుకే 8 kgs నేను ఇంకో ఛానల్ హనీకుట్టి బంటి మినీ బ్లాగ్లో పెట్టినా కదా, 8 kgs చికెన్ బిర్యానీ అని చెప్పేసి. ఇక్కడైతే చెల్లంతా మిక్స్ చేసేస్తుంది. మంచిగా అందరం అయితే బాగా కలిసి ఉంటాము. మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒకరు మనల్ని భోజనానికి ఇన్వైట్ చేసిరు అని అంటే మనం వాళ్ళకి ఎంత ఉంటారు, ఇష్టం ఉంటేనే కదా, అందరం మంచిగా కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే కదా ఏదైనా కానీ అని చెప్పేసి ఇంకా అందరం ఒక్కొక్కసారి ఒకరింట్లో కలుస్తాం అనమాట. ఇక్కడైతే వదిన అక్క వాళ్ళు, అక్క నాకు 1 month బ్యాక్ కూడా మెసేజ్ చేసి ఉండే, కాల్ చేసినప్పుడు కూడా అని ఉండే, రండి అక్క ఒకసారి మా ఇంటికి అని. అప్పుడు నాకు అంత హెల్త్ బాగలేకుండే కదా, నేను ఏం రిప్లై చేయలేదనమాట. ఓకే అక్క వస్తామన్నట్టుగా చెప్పినా కానీ ఇంకేం చెప్పలేదు. ఇంకా దాని తర్వాత మళ్ళీ మొన్న సడన్గా సండే రోజు కాల్ చేసి అక్క మా ఇంటికి రండి అని చెప్పేసి కాల్ చేసింది. ఇంకా మార్నింగ్ టైంలో సరే అని చెప్పేసి మా వారు ఆల్రెడీ చికెన్ తీసుకురావడానికి, కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళిండ్రు. చికెన్ తీసుకున్నారు. అక్క బావ వాళ్ళు కాల్ చేసిరట. ఇంకా సరే వస్తాము, ఇప్పటికి ఆల్రెడీ ఒకసారి అన్నది కదా, మళ్ళీ ఇప్పుడు కూడా రమ్మన్నప్పుడు పోతే బాగుండదు కదా అని చెప్పేసి అప్పటిదప్పుడు అనుకొని ఇంకా ఆయన చికెన్ తీసుకొచ్చిందని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇదైతే బ్రౌన్ ఆనియన్స్ వేసేస్తున్నాము. బ్రౌన్ ఆనియన్స్ ఎందుకు నవ్వుతున్నా అంటే 2 వాయిలు బాగానే తీసినాం, 3వ వాయి మొత్తం బొగ్గులాగా మాడిపోయింది, ఘోరంగా అయిపోయినాయి అనమాట. అవి వేయొద్దని మా మరిది అంటే చెల్లె వాళ్ళ హస్బెండ్ వచ్చి చెప్తున్నారు, వదిన అవి తీసేయండి అని చెప్పేసి. మేము తీసేసినాం అనుకుంటే చెల్లె అవే వేసేసింది అనమాట. మరి అంత బాడలేదు, నైట్గా కొంచెం ఇంకా మామూలుగా ఉన్నాయి, పక్కన పెట్టేసినాం. లాస్ట్ పైన చేద్దామని చెప్పేసి చేసింది చికెన్ బిర్యానీ చెల్లె. కానీ ప్రాసెస్ చాలాసేపు పట్టిందండి. మేము ముచ్చట పెట్టుకుంటా అటు చేసి ఇటు చేసి మెల్లగా స్టార్ట్ చేయడమే 3 o'clock అట్లా స్టార్ట్ చేసినాం. చాలా లేట్ స్టార్ట్ చేసినాం అనమాట. ఎందుకంటే చాలాసేపు ముచ్చట పెట్టుకున్నాము, చాలాసేపు మాట్లాడుకొని పిల్లలు కూడా ఆడుకున్న తర్వాత మెల్లగా సర్లే చేద్దాం వంట అన్నట్టుగా చేసినాం.
అయితే ఇంకా చికెన్ బిర్యానీ మ్యారినేట్ చేస్తుంది చెల్లె. ఇక్కడ మా వారును మరిదొచ్చేసి తలకాయ కర్రీ వండుతున్నారు. మంచింగ్ కోసం వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళది ఉందనమాట. మంచింగ్ కోసం అట్లనే పిల్లలు కూడా తింటారు, మనం కూడా తినొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు తలకాయ కర్రీ వండుతున్నారు. చెల్లెనేమో అన్నీ వేసి ఇది ఏమంటారు మొత్తం బిర్యానీ మ్యారినేట్ చేసేస్తుంది చికెన్ బిర్యానీ. ఫస్ట్ చెల్లె ప్రాసెస్ ఇట్లా ఉంటుందంట. చెల్లె మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తుంది. అన్నయ్య మా వారేమో డైరెక్ట్ ఏ గిన్నెలో అయితే మనం వండుతామో అదే గిన్నెలో మ్యారినేట్ చేసి డైరెక్ట్ అదే గిన్నెని పెట్టేసి కచ్చా రైస్ ఉంటుంది కదా, అంటే కొంచెం హాఫ్ బాయిల్ రైస్ని మీదకి వెళ్ళేసేసి చికెన్ ఫస్ట్ ఉడకనియ్యరు, డైరెక్ట్ పెట్టేస్తారు అనమాట. ఇక్కడ వీళ్ళు తలకాయ కర్రీ వండుతున్నారు. తర్వాత మీరు ఆ స్టవ్ మీదకి ఇంట్లో స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకోండి, మేము దీని మీదకి షిఫ్ట్ చేసుకుంటాం అనగానే ఇంకా ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాం. ఫస్ట్ చికెన్ బిర్యానీ వండేటప్పుడు ఈ బొగన కాదు ఆ బొగన కాదు అని చాలాసేపు అయిందనమాట. మా మరిది మా వారేమో పెద్ద బగోన్లో వండండి, చిన్న దాంట్లో అయితే సరిపోదు అని అంటే మేమే చిన్న సరిపోతామని మేము, కానీ చూస్తే నిజమే పెద్దదే కరెక్ట్ అయింది. చిన్న ఏంటి అసలు టైట్ అయితే ఏమో. ఇక్కడ తలకాయ కర్రీ అయితే అవుతుంది. మా వారు వండుతున్నారు. ఇంట్లో వండమంటే అసలు వండనే ఉండరు, అక్కడికి వెళ్ళినాక మంచిగా వండిర్రు. నేను ఆగండి ఇప్పటి నుంచి మా వారితోనే వండిస్తాను తలకాయ కర్రీ. తర్వాత ఇక్కడ రైస్ వేసేస్తున్నారు అక్క వాళ్ళు. రైస్ నార్మల్గా ఏమంటారు ఇందులోకి ఇది అన్నం ఫస్ట్ కొంచెం చెల్లె హాఫ్ బాయిల్ చేస్తుంది అనమాట రైస్ని, అక్క కూడా వేస్తున్నారు. ఇంకా తర్వాత ఇంకో వదిన రాలేదు, ఇప్పుడు వచ్చింది. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఉండేనంట. వదిన ఇప్పుడు వచ్చింది. ఆ వదిన వస్తే ఇంకా మంచిగా గలగల మాట్లాడుతుంది, మస్తు మాట్లాడితే ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. నేను సిక్ అయినప్పుడైతే అందరు వచ్చిండ్రండి. నిజంగా నేను సిక్ అయినప్పుడు నలుగురు అక్కలు తర్వాత వదిన అందరు వచ్చిండ్రు. వచ్చి మాట్లాడిచ్చి ఫ్రూట్స్ తీసుకొచ్చి అన్నీ నాకు కేర్ చేయమంటారు, అన్నీ చెప్పి మంచిగా తినండి అక్క వదిన, మంచిగా ఉండండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి అని బాగా ధైర్యం చెప్పి పేరనమాట. మెసేజ్ చేయడము, ఫోన్ చేయడము, ఎలా ఉన్నావు అని చెప్పేసి. అసలు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. సొంత వాళ్ళు పట్టించుకోరు, అసలు ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తారు కానీ అసలు వీళ్ళు నాకు ఏ రిలేషన్ గారు, మా వారి తరపు నుంచి నాకు పరిచయమైన వాళ్ళు. కానీ అయినా ఎంత మంచిగా మాట్లాడి ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే, నాకు చూడ్డానికి వచ్చిన రోజు నేను చాలా ఎమోషనల్ అయిపోయినా. ఆ రోజు నన్ను చూసి వీళ్ళందరూ కూడా ఏడ్చిండ్రు. నన్ను దగ్గరికి వచ్చి వదిన ఉండి ఏడవకు వదిన అక్క అసలు ఏం కాదు అని చెప్పేసి మస్తు ధైర్యం చెప్పారనమాట. చూడండి, మనం మంచిగా ఉంటే ఎవరైనా సరే తిరిగి మనల్ని బాగా చూస్తారు. మనం మనసులో ఏదో పెట్టుకొని ఉంటే అట్లనే ఉంటుంది అనమాట. ఎంత హార్ట్ఫుల్గా ఉంటే ఎవరైనా సరే మంచిగా ఉంటారు. నాతో ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేసి ఎవరైనా సరే అండి, నాతో ఒక్కసారి ఫ్రెండ్షిప్ చేస్తే నేను అస్సలు వాళ్ళని మిస్ చేసుకోను, అంత మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తాను అనమాట. ఒక్కసారి మాట్లాడితే అబ్బాయి తనతో మాట్లాడాలి, తనతో ఉండాలి అన్నట్టు ఉంటుంది తప్ప కానీ లోపల ఏదో పెట్టుకొని బయట ఏదో మాట్లాడడం అస్సలే రాదు. అందుకే ఎవరితోటైనా ఫ్రీగా ఫ్రెండ్లీగా జోవియల్గా ఉంటా. అందుకే మంచిగా ఎవరితోటైనా కలిసిపోతా. ఇంకా ఎవరైనా సరే ఎక్కడున్నావు కలిస్తే చాలు, బాగున్నావా, ఎక్కడున్నావు, ఎట్లున్నావు, మంచిగా ఉన్నావు అని అదే అడుగుతాను అనమాట. అంటే కొంతమంది చూసి చూడనట్టు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారు కదా, అట్లా అస్సలు ఉండదు. నేను ఎవరికైనా ఒక్కసారి పరిచయం అని అంటే అట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే పిల్లలందరూ కలిసి తినేస్తున్నారు. మేమందరం కలిసి అటు కూర్చొని ఇంకా తలకాయ కర్రీ ఉంది కదా అది కళ్ళు తీసుకొచ్చుంటే కళ్ళు తాగుతున్నాము. నేను అసలు కళ్ళు తాగను, కానీ ఎప్పుడైతే సిక్ అయినో అప్పుడు డిసైడ్ చేసుకున్నా, నేను మంచిగా ఉంటే ఏది పనికిరాదు, కొంచెమైనా కల్తీ ఉండాలంటే కళ్ళు కొంచెమైనా తాగాలి అని చెప్పేసి ఇక మొన్న ఒక సగం గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, అంటే 3/4 గ్లాస్ అట్లా కళ్ళు తాగి తర్వాత మేము తలకాయ కర్రీ తిన్నాము. అందరం తిన్న తర్వాత పిల్లలందరూ తిన్నారు, మా అన్నయ్య బావాలు అందరు తిన్నారు. తిన్న తర్వాత మేమైతే బిర్యానీ తింటున్నాం. ఇంకా బిర్యానీ ఉంది కదా, చెల్లె చాలా చాలా బాగా చేసింది, చాలా బాగుంది బిర్యానీ. అసలు స్పైసీ లేదు, తర్వాత ఘాటు లేదు, బాగుంది, చాలా బాగా చేసింది, మంచిగా కుదిరింది. నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేదని తినిపించడానికని వచ్చారనమాట అందరు కలిసి. అప్పుడు వంట మనిషిని పెట్టిర్రు. అసలు బిర్యానీ అసలు ఏం బాగాలేకుండా ఏం కుదరలేదు, కానీ చెల్లి చేసింది, చాలా బాగా చేసింది, మంచిగా అనిపించింది.
చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకా మేమైతే తినేస్తున్నాము. అప్పటికి 7:30, 8 అట్లా అవుతుంది. మేము తింటున్నాము. ఇంకా చెల్లె వాళ్ళు వచ్చారు ఇంటి దగ్గర. మళ్ళీ పెద్ద చెల్లి వాళ్ళు వచ్చినాం అక్క అని ఫోన్ చేసరికి ఫాస్ట్గా తినేసి ఇంకాసేపు ముచ్చట పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. అక్క అప్పటికి అంటుంది, ఉండి పొద్దున వండక్క అంటే, అక్క రేపు స్కూళ్ళు ఉన్నాయి వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేసినాం. ఇప్పటి నుంచి మనం పెట్టుకుంటే ప్రోగ్రాము నెక్స్ట్ డే హాలిడే ఉన్న రోజు అట్లా పెట్టుకుందాం అక్క అని అంటున్నారు. వాళ్ళేమో కింద నుంచి రండి పోదాం అంటున్నారు. మాకేమో ఫుల్ చలి పెడుతుంది. ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోదాంలే, మళ్ళీ లేట్ అవుతుంది పొద్దున స్కూల్స్కి పంపించాలి కదా అని చెప్పేసి అయితే ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా మంచిగా టైం అయితే ఇవాళ గడిచిపోయింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్క బావ వాళ్ళు. మస్తు మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరం అయితే కలుసుకున్నాము, హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వెళ్ళిపోతున్నాం అన్నయ్యకి బాయ్ చెప్తున్నాము. వదిన లోపల ఉంది. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.